జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. పోనీ ఇప్పుడైనా మనకో రాజధాని వస్తుందా అనుకుంటే 3 రాజధానీలు అన్నారు. మొత్తం అంతా కన్ఫ్యూషనే. ఆఖరికి ఎక్కడ ఏది రాజధాని ఉందా లేదా అంటే అసలు మూడిట్లో ఒకటైనా ఉందా అంటే 3 కాదు కదా, ఒక్కటి కూడా రాజధాని కాలేదు. ఇది ఈరోజు వాస్తవం. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు, ఈరోజు రాజధాని కూడా లేదు. పోనీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, పోనీ పోలవరమైనా కట్టారా? అసలు పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాంతానికి కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు 1941లో అప్పుడే దానికి ప్లాన్ చేసి కట్టాలనుకుంటే, అంత పెద్ద ప్రాజెక్టు కట్టాలంటే ఏ ముఖ్యమంత్రి సాహసం చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు తప్పనిసరి అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయల అంచనాతో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది ఈ ప్రాజెక్ట్ అని పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పోలవరం ప్రాజెక్టును ప్రారంభించాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా 4,500 కోట్ల రూపాయలతో పనులు చేసిందే. ఇక ఆ తర్వాత ఎవరైనా దాన్ని ముట్టుకున్నారా అంటే ఎవరు దాన్ని తిక్కు కూడా చూసిన పాపాన పోలేదు. చంద్రబాబు గారు అన్నారు, విభజన హామీలో మనది పోలవరం ప్రాజెక్టుకు 90% నిధులు కేంద్రమే ఇవ్వాలి. అంటే అధికారంలో 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీయే మన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన 90% నిధులు ఇవ్వాలి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు గారు చెప్పిన మాట, నేను అదే పనిగా స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకుంటున్నాను అని చెప్పాడు. బీజేపీ పార్టీతో మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. తీరా చూస్తే పోలవరం ప్రాజెక్టు కోసం నిధులేనైనా తెచ్చాడా అంటే లేదు, మాకు డబ్బులు ఇవ్వండి మేమే కట్టుకుంటామన్నాడు. 15,000 కోట్ల రూపాయలు ఇప్పించుకున్నట్టున్నాడు. కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం పూర్తవలేదు. ఎప్పుడో 2018లోనే పోలవరం ప్రాజెక్టు కట్టి చూపిస్తానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు గారు ఈ రోజు వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మనకు ఏ పెద్ద పరిశ్రమలు రాకపోయినా అన్నపూర్ణలాగా మన రాష్ట్రం మొత్తం అగ్రికల్చర్ మీదే బతికేయచ్చు. అంత గొప్ప ప్రాజెక్ట్. మొత్తం సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ప్రాజెక్టు, అతి బ్రహ్మాండమైన అద్భుతమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 2021 కల్లా పూర్తి చేస్తానని చెప్పాడు. తీరా చూస్తే 55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు కాస్టు అన్నారు. కానీ టీఎంసీ ఏమో తగ్గించారు సగానికి సగం. పోనీ అలాగైనా కట్టారా అంటే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. కానీ ఆ 55,000 కోట్లు పోలవరానికి పెట్టలేకపోయారు. పోలవరం ఏమో పూర్తి కాలేదు.